హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేనైతే కాగ్నిజెంట్ యాప్టిట్యూడ్ అండ్ గేమింగ్ రౌండ్స్ గురించి చెప్తాను. అండ్ ఐ విల్ ప్రొవైడ్ యూ పీడిఎఫ్స్ ఆల్సో. అండ్ డోంట్ మిస్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ until the till end because it will help you very more. Those who are successfully completed the communication round of Cognizant, next you will get the aptitude round and gaming round at a time. Before going to this video, if anyone not subscribed to my channel, please subscribe and click the bell icon also. Then only you will receive my videos in the form of notification. Like and share the video. If you have any doubts, comment in comment box. సో మనమైతే కమ్యూనికేషన్ రౌండ్ కంప్లీట్ చేసాం కదా. కమ్యూనికేషన్ రౌండ్ తర్వాత మనకు ఉండి యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్ రౌండ్ ప్లస్ గేమింగ్ రౌండ్ ఈ రెండు వచ్చేసి మనకి ఒక సెషన్లోనే, అంటే యాప్టిట్యూడ్ అయిపోయిన వెంటనే గేమింగ్ రౌండ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట, నెక్స్ట్ ప్రాసెస్. సో యాప్టిట్యూడ్ రౌండ్ వచ్చేసి కాగ్నిజెంట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయనే టాక్. So if you want the PDF and if you want the questions and links related to aptitude, please drop comment on the comment box. So I will provide you links in description. So now I will show you the gaming links. So because aptitude links are currently unavailable, so if you want that, I will provide you in description. ప్లీజ్ డ్రాప్ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. సో గేమింగ్ రౌండ్ వచ్చేసి చాలామందికి తెలీదు. యాప్టిట్యూడ్ రౌండ్ అయితే తెలుసు కాబట్టి, కానీ గేమింగ్ రౌండ్ అయితే మ్యాక్సిమం మెంబర్స్కి తెలియకపోవచ్చు. యాప్టిట్యూడ్ రౌండ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. సో ఆ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూస్తే సరిపోద్ది అనమాట. సో అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ కాపీయింగ్ ఫ్రమ్ ChatGPT ఐ థింక్. సో దట్స్ వై ఐ వాంట్ టెల్ యూ అబౌట్ యాప్టిట్యూడ్. సో ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ ఓన్లీ గేమింగ్ రౌండ్. ఎందుకంటే మనం గేమింగ్ రౌండ్ ChatGPT యూజ్ చేసినా జెమినై యూజ్ చేసినా రాంగ్ ఆన్సర్స్ ఇస్తాయి. సో మనం ఓన్గా ప్రిపేర్ అయ్యి పెడితే మ్యాక్సిమం బెటర్ అనమాట. సో అవి ఇచ్చిన ఆన్సర్లు మనం పెట్టేస్తే మ్యాక్సిమం తప్పులో ఉంటాయి కాబట్టి, సో ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి. గేమింగ్ రౌండ్కి వచ్చేసి మీరైతే ఏముండదు, జస్ట్ ఒక 10 or 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో గేమింగ్ రౌండ్ అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ ద వన్ ఎగ్జాంపుల్. నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను, రోస్ అండ్ కాలమ్స్ తీసుకుంటున్నాను. ఈ రోస్ అండ్ కాలమ్స్లో పర్టికులర్ సమ్ ఆఫ్ ది సింబల్స్ అనేవి ఇండికేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ ఉంది, ఇక్కడ సర్కిల్, అండ్ ఇక్కడ బాక్స్, ఇక్కడ సంథింగ్, ఇక్కడ యాష్, ఇలా ఉన్నాయి. ఈ పర్టికులర్ పొజిషన్లో ఏమొస్తుందో మనకు అడుగుతాడు అనమాట. ఇలాంటివి అన్నీ గేమింగ్ క్వశ్చన్స్. సో ఇలాగే ఉంటాయి మొత్తం కాగ్నిజెంట్ గేమింగ్ క్వశ్చన్స్. సో ఇదో వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఐ విల్ షో యూ ద PDF ఆఫ్ కాగ్నిజెంట్ గేమింగ్ క్వశ్చన్స్ నౌ. So you can see the questions here. I will provide you the PDF link in description. Go and prepare all these questions. Exact questions will be come in Cognizant gaming round also. సో ఇక్కడ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఇవి వెరీ సింపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ ఇచ్చాడు, అవుట్పుట్లో కొన్ని సింబల్స్ ఇచ్చాడు. సో మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ నెంబర్స్ అనేవి వేసుకోవాలన్నమాట ప్రతి దానికి. సో ఇండెక్స్ అనేది వేసుకున్న తర్వాత మనకి అవుట్పుట్ చూడండి. అన్ని క్వశ్చన్స్ ఒకేలాగా ఉండవు, కొన్ని స్ట్రక్చర్స్ అనేవి మారుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే అవుట్పుట్లో మనకి ఫస్ట్ ట్రయాంగిల్ వచ్చింది. సో ట్రయాంగిల్ అనేది 3 నెంబర్, సో 3 వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ వచ్చింది. సో సర్కిల్ అనేది 2 నెంబర్, సో 3 2 4 1 ఇలాగైతే మనకి ఆర్డర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 2 4 1 అవుద్ది. సో అలాగైతే మనం ఆన్సర్స్ పెట్టాలన్నమాట. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఇది కూడా సేమ్. ఇది వచ్చేసి ఎలాగంటే మనకి ఫస్ట్ కొన్ని సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ వచ్చేసి ఫార్మేట్ 3 2 4 1 ఫార్మేట్లో ఇక్కడ అరేంజ్ అవ్వాలన్నమాట ఇక్కడ.
సో 3 to 4 ఫార్మాట్లో అరేంజ్ అవుతే ఫస్ట్ వచ్చేసి 3 ఉంది కాబట్టి 3 ప్లస్ ఇక్కడ వస్తుంది. సో ప్లస్ అనేది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 ఉంది. సో 2 అంటే ఏంటి మనకి ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 4 ఉంది. నెక్స్ట్ 4 వచ్చేసి ఇక్కడికి వస్తుంది. 4 అనేది మనకి రెక్టాంగిల్. సో అప్పుడు పొజిషన్ ఎంత అవుతుంది 3 అవుతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ లాస్ట్ వన్. సో అలాగే మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏమొచ్చింది, ఇక్కడ స్క్వేర్ వచ్చింది కదా, ఈ స్క్వేర్ అనేది అవుట్పుట్లో ఉంది మనకి. సో ఇక్కడ మన స్క్వేర్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ నెంబర్ అనేది వేసుకోవాలి. సో అలాగా మొత్తం అన్నిటికి వేసుకుంటే మనకి ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది, సో ఈ పొజిషన్లో ఉంది. సో సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2. నెక్స్ట్ ఏముంది, సర్కిల్ అనేది ఈ పొజిషన్లో ఉంది కాబట్టి నెంబర్ 4 అనేది ఇక్కడ వచ్చింది. అలాగా మనకి అరేంజ్ చేసుకున్నాం. సో అందువల్ల 3, 2, 4, 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అలాగనమాట. మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ అట్లానే ఉంటాయి. సో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇలాగ ఉంటాయి. సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చాడు. సిమిలర్ ప్యాటర్న్ ఇందులో ఏది ఉంది అని చూపించమన్నాడు. అన్ని సర్కిల్స్ ఉన్నాయి, అన్ని స్క్వేర్స్ ఉన్నాయి. సో ఆల్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ సేమ్. సో దట్స్ వై వీ షుడ్ హ్యావ్ టు సెలెక్ట్ సేమ్ రోస్ అండ్ సేమ్ కాలమ్స్ విత్ ద సేమ్ సింబల్. సో అందుకని ఆప్షన్ 1, ఆప్షన్ 3 కరెక్ట్. సో అలా అయితే మనం ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవాలన్నమాట. ఈ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. గో అండ్ చెక్ ది పీడిఎఫ్. అండ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా నేను పెడతాను. సో జస్ట్ డ్రాప్ ది కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్ ఒకవేళ మీకు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కావాలంటే. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. if you have any doubts related to Cognizant and other companies, comment in comment box and like and share this video. So that's about today. Thank you.